హాయ్ ఫ్రెండ్స్, లవ్లో మోసపోయాన్ని బాధపడుతూ కూర్చోకండి. ఒకప్పుడు లవ్లకు వాల్యూ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పట్లో ఒకరిపై ప్రేమ పుట్టాలంటే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఎవరి కంటికి బాగా కనపడితే వాళ్ళని ప్రేమించడమే. అందుకే ఈ రోజుల్లో ప్రేమలు కూడా ఇలానే ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ ఎంత ప్రమాదమో ఫాస్ట్గా పుట్టే ప్రేమలు కూడా అంతే ప్రమాదం. నిజానికి తల్లిదండ్రులు చూపించే వాళ్ళని పెళ్లి చేసుకునేవారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఏమైనా అంటే నువ్వు ఏ రోజుల్లో ఉన్న బ్రదర్ అంటారేమో. అందుకే కదా ఆ రోజుల్లో మ్యారేజ్ అయిన తర్వాత బాధలు ఉండేవి. ఇప్పుడు ప్రేమించి మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. లవ్ చేయడం తప్పని నేను అనట్లే, ప్రేమించండి, తప్పులేదు. డబ్బుని ఆస్తిని అందాన్ని చూసి కాదు. ఇలాంటి ప్రేమలో ఆస్తులు అంతస్తులు మీ దగ్గర ఉన్నంత వరకే వాళ్ళు మీతో ఉంటారు. మీ లైఫ్ ఏమాత్రం తేడా కొట్టినా వాళ్ళు మాయమైపోతారు. నేను చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ని చూసి లవ్ చేయండి. అలాంటి వాళ్ళు కష్టంలో బాధల్లో కూడా మీతోనే ఉంటారు. ముందు తల్లిదండ్రుల మాటకు విలువిచ్చే వాళ్ళని ప్రేమించండి. అలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. మరి బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి అంటారా? ఇది వాళ్ళ ఇష్టం. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న లైఫ్ మీ దగ్గర ఉంటే మీతో ఉంటారు, లేకపోతే లేదు. ఆ మాత్రం దానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. నువ్వు అంత ఖాళీగా ఉంటే డబ్బు సంపాదించు, లైఫ్లో ముందుకెళ్తావు. సెలెక్ట్ చేసుకునేదే రాంగ్ పర్సన్ని, మళ్ళీ వాళ్ళ కోసం కూర్చొని బాధపడడం. ఫైనల్గా ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, మనం ప్రేమించే పర్సన్ వల్ల మన లైఫ్ ముందుకెళ్ళాలి కానీ వెనక్కి కాదు. నేను చెప్పే విషయంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.